పరిస్థితి. ఇక ఏపీ అసెంబ్లీ విషయంలో చాలా స్పష్టంగా 175 స్థానాలకు గాను 163 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది. ఇప్పటికే కొన్ని డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కేవలం 12 స్థానాల్లో మాత్రమే లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గతంలో 1957 నుంచి పోలింగ్ చూసినా తర్వాత ప్రస్తుతం రిజల్ట్స్ చూస్తున్నా కూడా ఈ రకమైనటువంటి తీర్పు అనేది మాత్రం కనిపిస్తోంది. సో గత 5 ఏళ్లలో ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగినటువంటి జగన్ కు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన పాలన, జరిగిన విధ్వంసం, ప్రజలకు సంబంధించినటువంటి ఎవరైతే తనకు అండగా నిలిచినటువంటి వర్గాల యొక్క అభిమానాన్ని కూడా ఆదరణ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో తెలుగు రాజకీయాల్లో సరికొత్త రికార్డు కూడా ఆవిష్కరణ కాబోతోంది. 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాత్రే అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో కూడా భేటీ కాబోతున్నారు. సో ప్రమాణ స్వీకారం 9న ఉండేటువంటి పరిస్థితి అమరావతిలో జరగబోతుంది అనేది ఇప్పటికే మనకు వస్తున్నటువంటి సమాచారం. కేవలం ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి 3వ స్థానానికి 3వ పార్టీగా మిగలబోతున్నటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్సీపీకి కనిపించబోతోంది ఆంధ్రప్రదేశ్ యొక్క ఫలితాల్లో. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి తీర్పు ప్రజలు ఇవ్వడానికి దారితీసినటువంటి పరిణామాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. గఫూర్ గారు నమస్కారం, మీతోనే మొదలు పెడతాను. సో తొలి నుంచి కూడా మీరు చెప్తున్నారు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించబోతున్నారు అనేటువంటిది కూడా. కానీ ఇన్ని స్థానాలు 163